సార్ మీకు ఫస్ట్ మా నుంచి కంగ్రాచులేషన్స్, హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ లైఫ్ టైం అచీవ్మెంట్ వచ్చినందుకు కూడా మాకు చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక చిన్న ప్రశ్న సార్, మీరు ఆయనతో పాటు ఎన్నో చూశారు చేశారు, మీకు బాగా నచ్చిన ఆయనలో నచ్చే బాగా క్వాలిటీ ఏదంటే ఒక్కటి ఏదన్నా మా కోసం ఈ జనరేషన్ కోసం? ఆయన కృషి దీక్ష పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నిరూపించిన మహానుభావుడండి. సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ ఎదుటి మనిషిని అందరూ కూడా గౌరవించి మాట్లాడటమే తప్ప నేను పెద్దవాడిని నువ్వు అని ఎవరిని చిన్నవాళ్ళు కూడా అనరు. ఏమండి అని పిలుస్తారు. అలా ఒక ఇన్నాళ్ళు జీవితంలో ఎంతోమంది నన్ను అభినందించారు. ఈ ప్రజల కోసం నేను చెయ్యాలి అని చెప్పి సినిమాలన్నీ కూడా వదిలేసి రాజకీయంలోకి వచ్చి ప్రజాసేవ చేసి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి మరి పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం తినడానికి ₹2 బియ్యం ఇవ్వటం కానీ, చేనేత బస్తలు కానీ, ఇళ్ళు కట్టి ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మహనీయుడైనా అలాంటి నాయకుడు ఎక్కడ పుట్టబోడు కూడా కేవలం 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చిన ఘనత ఈ ప్రపంచంలో ఒక్క ఎన్టీఆర్ గారికి మాత్రమే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆయన కళలు కన్నా ప్రభుత్వం మళ్ళా వచ్చింది చాలా ఐఏపీ రాష్ట్రంలో చూసుకుంటే. సో ఈ ప్రభుత్వం గురించి కూడా మీ మాటలు ఒక చిన్న మాట. ఇప్పుడు డెఫినెట్గా గత 5 సంవత్సరాలుగా ఒక వేరే పరిపాలనలో చాలా ఇబ్బందులు పడ్డాం. రాష్ట్రం ఎంతగా వెనకబడిపోయింది. మళ్ళీ ప్రజలందరూ కూడా తెలుసుకొని ప్రజాత్యం సైలెంట్ ఓటింగ్ లాగా వేసి అఖండమైన విజయాన్ని ఇచ్చారు. డెఫినెట్గా రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మంచి రాష్ట్రంగా నిలబడుతుంది.